వదిన సంతోషానికి ఈ కుటుంబం ఇప్పుడింత ఆనందంగా కలిసిమెలిసి ఉన్నాము అంటే అంతా నా కొడుకు చలవే. అత్తయ్య అంటూ నన్ను వెతుక్కుంటూ వచ్చావు. నేను కోపంగా ఉంటే నన్ను కన్విన్స్ చేశావు. అవును వదినా, నా కోసం అమెరికాని వదిలేసి ఇండియాలో ఉండడానికి నిర్ణయం తీసుకున్నాడు. మా కోసం మిమ్మల్ని మళ్ళీ ఈ ఇంటికి తీసుకురావడం కోసం మీ కాళ్ళు పట్టుకొని అర్థించి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇచ్చిన మాట కోసం సహస్రని పెళ్లి చేసుకొని ఇప్పుడు మన ఆనందాలకి కారణమయ్యాడు. ఈ రెండు కుటుంబాల మధ్య తిరిగి బంధం ముడిపడ్డం కోసం సహస్రమెళ్ళలో విహారి 3 ముళ్ళు వేశాడు. ఉమ్, పరిస్థితుల్లో ఎంత ఫోర్స్ చేసినా లక్ష్మి మీద ప్రేమని చంపుకోలేకపోయాను. ఆ సమయంలోనే నేను తాళి కట్టాను. కానీ నేను 2 ముళ్ళే వేయగలిగాను. 3వ ముడి వేయడానికి నాకు ధైర్యం కూడా సరిపోలేదు. ఈ విషయాలన్నీ మనందరికీ తెలిసిందే కదక్కా. అందరికీ తెలిసే, కానీ అందరం విహారి చేసిన మంచి పన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అవును వదినా, వాడిది చిన్న వయసే కాని చాలా పెద్ద మనసుతో ఆలోచించిన విహారిని మనం ఆనందంగా ఉన్నప్పుడు తలుచుకోవాలి. మీరు విహారీబాబు కోసం చేసిన పనులను గుర్తెచ్చుకుంటాండ్రమ్మా. కానీ విహారీబాబు మీకోసం ఎన్ని బాధలు భరిస్తాండ్రో మీకు తెలియదు. లక్ష్మీ విహారీలు నిజం దాచి వాళ్ళ బంధాలను మోస్తూ మమ్మల్ని సంతోషంగా ఉండేలా చేస్తున్నారు. పండు, అమ్మగారు, నేను ఇందాక ఒకటి తెమ్మన్నాను, తెచ్చావా? తెచ్చారమ్మా. వెళ్ళి తీసుకురా. సరేనమ్మా. జాగ్రత్త. అరే, ఏంటి యమునా ఇది? మిమ్మల్ని ఇలా చూసిన తర్వాత